హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు మంచి టేస్టీ పచ్చడి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. అదేనండి, అన్నంలోకి టిఫిన్లోకి అన్నిటికీ సరిపడా విధంగా మీకు టమాటా పల్లి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ముందుగా మనము మూకిట్లో కొద్దిగా నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, మెంతులు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం అందులోనే పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసి మనం 2-3 సార్లు మూత పెట్టి అలాగ వేయించుకోవాలి. టమాటాలను కూడా అనమాట. బాగా మెత్తగా ఉడికిన తర్వాత టమాటాలను స్టవ్ బంద్ చేయాలి. ఆ తర్వాత మనం మిక్సీలో పచ్చిమిరపకాయలు, ఉప్పు, పల్లీలు వేసి ముందుగా పేస్ట్ చేసుకోవాలి. అలా పేస్ట్ అయిన తర్వాత ఈ టమాటాలు కూడా ఉడికిన టమాటాలు కూడా కొద్దిగా నీరున్నప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ టమాటాలు కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చడి చేసుకోవాలన్నమాట. అంతా మిక్సీ పట్టుకోవాలి. అయితే ఈ పచ్చడి మాత్రం అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి, దేంట్లోకైనా భలే టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్టీ అంటే అసలు చూస్తుంటే కూడా ఈ పచ్చడి, టమాటా పచ్చడి ఏందో ఈ పల్లీలు పొట్టు దిగిపోవడం వల్ల ఏమో కానీ పచ్చడి మెరుస్తూ కనిపిస్తుందట. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ట్రై చేయండి.